జై తెలుగుదేశం అంటే మనం మాట్లాడటం మొదలుపెట్టాను ఒకసారి ఈరోజు పొద్దుటూరు పట్టణంలో రామేశ్వరం ప్రాంతానికి సంబంధించి మాజీ మున్సిపల్ ఏరియాలో సీతారామరెడ్డి గారు మాజీ కౌన్సిలర్ ఏర్పాటు చేసిన కార్యాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు వీరశివారెడ్డి గారి ఆశీస్సులతో ఈ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఇదొక శుభ పరిణామం. మేము సైతం సిద్ధం సంసిద్ధం. ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని పోస్టర్లు వేసుకున్నారో మేము సైతం ఈ ఎన్నికల్లో సంసిద్ధంగా ఉంటామని తెలియజేసేదానికే ఈ కార్యాలయం ప్రారంభం కూడా దాంట్లో ఒక భాగం. ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. కడప పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే దిశగా మేము దూసుకుపోతున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి గారు నా సొంత జిల్లా, ఈ సొంత జిల్లాకు గతంలో రాజశేఖర రెడ్డి గారు మా తండ్రి గారి పేరు చెప్పుకొని ఆయన ఏదో చేశాడు అంతకంటే బాగు చేస్తానని చెప్పి ఆశలు అబద్ధాల మాటలు అన్నీ చెప్పి ఈరోజు తన తండ్రి చేసిన దాంట్లో 5% కూడా చేయలేక విఫలమైన ముఖ్యమంత్రిన కడప జిల్లా ప్రజలను పూర్తిగా మోసం చేసినాడు. తన అబద్ధాలతో ముఖ్యమంత్రి కావాలనే కాంక్షతో ఎన్ని అబద్ధాలైనా చెప్పి సీట్లో కూర్చోవాలా, సీట్లో కూర్చొని రాజకీయ వ్యాపారం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అయితే నెరవేరింది, కానీ కడప ప్రజల ఆకాంక్ష నెరవేరలా. కడప ప్రజలను అన్ని రకాలుగా కూడా మోసం చేసినాడు. ఈరోజు యువతలో ఒక నిరుత్సాహం, చదువుకున్న యువతంతా కూడా ఉద్యోగాలు రాక చాలా తీవ్రమైన నిరాశ, నిస్పృహ, ఆవేదన, ఆవేశంతో కూడుకొని ఉన్నారు. మహిళల్లో ఒక ఆవేదన, నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ధరలు పెరిగిపోయినాయి, ఇండ్లు జరగడం లేదు. లబ్ధిదారులు ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో ఎన్నికల హామీలో ఆ లబ్ధిదారులను పూర్తిగా కోత వేసేసినారు. గతంలో వచ్చే పెన్షన్దారులందరికీ పెన్షన్ రావడం లేదని చెప్పి కుటుంబాన్ని పోషించే మహిళల్లో ఒక ఆందోళన, ఇంకా రైతుల్లో నిరాశ, వాళ్ళలో ఆవేదన చెప్పనక్కర్లే. పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతుకు కనీసం ఈ 5 సంవత్సరాల్లో ఒక డ్రిప్ పరికరం కూడా ఇచ్చిన పాపాన పోలే ముఖ్యమంత్రి గారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాలుగా కూడా డ్రిప్ పరికరాలు ఇవ్వడం కానీ, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కానీ, మెకనైజ్డ్ ఎక్విప్మెంట్లు ఇవ్వడం కానీ, సబ్సిడీలో ఎన్నో కార్యక్రమాలు రైతుల కోసం చేశారు. ఈరోజు రైతులు పంట వేయలేకపోతున్నారు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాలు ఈరోజు నిరాశలో ఉన్నాయి. వ్యాపార వర్గాలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అర్బన్ ప్రాంతాల్లో అయితే తీవ్ర నిరాశకు గురైపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారు తట్టాబొట్టా సర్దుకొని పోయడానికి సిద్ధమని చెప్పాడో, దేనికి సిద్ధమని చెప్పాడో మరి ఆయన క్లారిటీ ఇవ్వాలా. మేమైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా సంసిద్ధంగా ఉండాం. కడప పార్లమెంట్ పరిధిలో 7 స్థానాలు కూడా కైవసం చేసుకునే దిశగా ఉండాం. పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటాం. మేము ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కడపలో మంచి రిజల్ట్ తీసిపోయి చంద్రబాబు నాయుడు గారికి కడప జిల్లాను, కడప పార్లమెంటును అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసుకుంటాం భవిష్యత్తులో. అదేవిధంగా పార్టీని వీడిన సీనియర్ నాయకులు, పాత వాళ్ళు, చాలామంది కార్యకర్తలు అందరూ పార్టీకి తిరిగి రావాలా, అందరూ పార్టీలోకి రావాలా. ఈరోజు పెద్దలు వీరశివారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, అనుభవం ఉన్న నాయకుడు, ఆయన సేవలు కూడా పార్టీ పూర్తిగా వినియోగించుకుంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు వారిని కలిసిన సందర్భంలో కూడా చెప్పారు.
వారు కూడా ప్రొద్దుటూరులో కూడా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకుంటామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అట్లా పెద్దల సేవలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు అన్ని రకాలుగా కూడా తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఒక పవిత్ర కలయిక, ఏదైతే రాక్షసుని చంపేదానికి దేవతలంతా ఒకటవుతున్నారో అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక కూడా రాష్ట్రంలో ఒక మార్పుకు నాంది పలుకుతూ ఉంది. నిన్న మొన్న కూడా పత్రికల్లో చూసింటారు, ఎలక్ట్రానిక్ మీడియాలో చూశారు. తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక కూడా ఒక పెద్ద ప్రపంచం సృష్టించబోతా ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ పొత్తు కలయిక 150 నుంచి 160 స్థానాలు కైవసం చేసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ జనసేన ముందుకు పోతున్నాయి. కడప జిల్లా విషయానికి వస్తే 7 మంది శాసనసభ్యులు, ఈ పార్లమెంట్ సభ్యుడు కూడా ఈ వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి చేయడంలో కానీ పూర్తిగా విఫలమైనారు. కేవలం స్వలాభం, స్వార్థం, మాఫియాలు, డబ్బు సంపాదన మీద పెట్టిన దృష్టి ప్రజల మీద, ప్రజా సంక్షేమం మీద పెట్టి ఉంటే ఈ 5 ఏళ్లలో చాలా ముందుకు పోయేది. ఎన్నో ఆశలతో 7 మంది శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ పార్లమెంట్ సభ్యుడైతే 2 సంవత్సరాల నుంచి కూడా హత్యా నేరం కింద ప్రజలకే కనపడకుండా పోయినాడు అవినాష్ రెడ్డి గారు. ఆయన ఎక్కడున్నాడో కడప నియోజకవర్గ ప్రజలకు ఎవరికి తెలియదు. ఇంకా ఈ శాసనసభ్యుల మాటకు వస్తే వీళ్ళు పూర్తిగా అవినీతిమయం, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, భూ మాఫియా, లిక్కర్ మాఫియా, చివరకు పక్క రాష్ట్రాల్లో తక్కువ ధరకు దొరికే డీజిల్ను కూడా ఈ రాష్ట్రాలకు తెచ్చి విక్రయించి డీజిల్ మాఫియాకు కూడా ఒడిగట్టిన ఎమ్మెల్యేలను కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి వాళ్ళక ఓటేసేది మీరు అని చెప్పి మేము ప్రజలను అడుగుతున్నాం. వాళ్ళు చేసిన అవినీతిని ఎండగడతాం, ప్రజలు లేకపోతాం. మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం. మాకు ఒక అవకాశం ఇవ్వండి, తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. కడప జిల్లాలో 4 పర్యాయాలుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోతున్నారు. మరి కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచి వాళ్ళు సాధించింది ఏందని చెప్పి మేము ప్రజలకు వివరిస్తాం. వాళ్ళు ఏమీ చేయలేదు. ఈసారి తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ఇవ్వమని చెప్పి మేమంతా కూడా ప్రజలను అడుగుతాం. తప్పకుండా ప్రజలు కూడా మాకు అన్ని రకాలుగా కూడా ఓట్లు వేసేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 2 సంవత్సరాల కిందటే చంద్రబాబు నాయుడు గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించారు కదా. ఇంకా మళ్ళా దాంట్లో కొత్తదనం ఏముంది? నాకు తెలిసి మీరు ఎప్పుడు జైలుకి పోయింది? 2 years. 2 years అయిందా? 1.5 సంవత్సరం కింద లోకేష్ గారు కడప సెంట్రల్ జైలు దగ్గర చెప్పారు. మళ్ళా నన్ను ఎందుకు అడుగుతారు మీరు? ఇప్పుడు ఒక విషయం సరే, ఒక విషయం లోకేష్ గారు చెప్పిన తర్వాత నేను దాని మీద మాట్లాడడం కూడా కరెక్ట్గా ఉండదు. ఆయన కడప జైలు దగ్గర విషయం చెప్పాడు. ఎన్నికలు వచ్చిన తర్వాత, షెడ్యూల్ వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన చేస్తారు అధినేత. నిన్న మొన్న కూడా కూర్చున్నారు. అన్నీ కూడా ఎక్కడ ఖరారు అయినాయి? ఎవరు చెప్పారు? అధికారిక ప్రకటన రాలే కదా. అన్నీ కూడా అధికారిక ప్రకటన చేయబోతున్నారు అధినేత చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలిసి 8వ తేదీ వరకు ఏదో అమావాస్య ఉంది. 10, 11, 12 తేదీలో పొత్తు ఖరారు అయిన తర్వాత అన్ని అభ్యర్థులను కూడా ఆయన ఖరారు చేసి ప్రకటిస్తాడు. పొద్దుటూరులో గందరగోళం ఉంటే కదా తెరదీసేదానికి. అభ్యర్థులు ఉంటారమ్మా, ఆశావాహులు ఉంటారు, ప్రతి నియోజకవర్గంలో ఉంటారు. కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ గాలి పెరుగుతున్న కొద్దీ అభ్యర్థుల్లో కూడా ఆశావాహులు పెరుగుతూ ఉంటారు, ఆశ పెరుగుతూ ఉంటుంది. అందరూ ప్రయత్నాలు చేస్తుంటారు. దాంట్లో తప్పేముంది? తప్పేం లేదు. వాళ్ళందరూ ఆశావాహులుగా ఉండడంలో తప్పు లేదు, ఆశించడంలో తప్పు లేదు. ఒకరికే కదా వచ్చేది. అది లోకేష్ గారు సెంట్రల్ జైలు దగ్గర చెప్పినారు. దాని తర్వాత దాని మీద నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఆయన క్లారిటీ ఇచ్చినాడు. అధికారిక ప్రకటన వస్తే మీకే తెలుస్తుంది. అధికారిక ప్రకటన వచ్చినాక అందరూ పార్టీ లైన్లో పనిచేసే వాళ్ళే, ఎవరు పార్టీని వదిలిపోయే వాళ్ళు లేరు. నేను ఒకటే చెప్తా ఉండా, 40 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ కుటుంబం, రాజశేఖర రెడ్డి గారు కానీ, వివేకానంద రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కానీ వాళ్ళని ఎన్నుకుంటా ఉన్నారు. వాళ్ళు 40 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీలుగా గెలిచి ఈ నియోజకవర్గానికి, రాజశేఖర రెడ్డి గారిని తీసేయండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, తీసేయండి,
ఆ తర్వాత ఉన్న ఎంపీలు, ముఖ్యంగా అవినాష్ రెడ్డి 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు. ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ఏం చేశాడు, కేంద్రం నుంచి ఏం తెచ్చాడు, ఇది ముఖ్యమైన అజెండా. ఉన్న కడప బెంగళూరు రైల్వే లైన్ కూడా క్యాన్సల్ చేసి దాన్ని రద్దు చేసిన ఘనత ఈ అవినాష్ రెడ్డి గారు. ఎక్కడైనా శాంక్షన్ చేసింది ఉన్నది నడిపించుకొని కొత్త రైల్వేలు అని అడుగుతారు, కానీ ఉన్నది ఊడగొట్టుకొని మళ్ళా కొత్తది తెచ్చుకుంటారు ఎవరైనా. ఈ అవినాష్ రెడ్డి గారు ఏం చెప్పారు? పొద్దుటూరులో పాల కేంద్రం తెరిపిస్తామన్నారు, చెన్నూరు దగ్గర చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నారు, స్టీల్ ఫ్యాక్టరీ కట్టేస్తామని చెప్పినారు, ఎన్నో కార్యక్రమాలని చెప్పినారు. ముఖ్యమైన స్టీల్ ప్లాంట్ అవినాష్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉంటా. ఏ రోజైనా ఆ దిశగా ఆయన ఆలోచన చేశాడా? పార్లమెంట్లో ఒక్కరోజైనా స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడా? దాన్ని నిధులు ఇమ్మని అడిగాడా? ఈరోజు స్పెషల్ స్టేటస్ కింద మాట్లాడా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? స్పెషల్ స్టేటస్ కోసం మా ఎంపీలంతా రాజీనామా చేస్తున్నారు. మరి చేశాడా? ఈరోజు ఒక హత్యా నేరం కింద ఆరోపణలతో తలమునకలై ఆ కేసు దాంట్లో బయటపడేదానికి ఆయన టైం అంతా వెచ్చించి కడప ప్రజలు కనపడకుండా తిరుగుతున్నాడే. ఎందుకు ఆయన ఎన్నుకున్నారు 2 సార్లు? దేనికి ఓట్లేశారని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే నేను కడప ప్రజలకు కూడా రేపు విజ్ఞప్తి చేయబోతా ఉండా. ఈ నియోజకవర్గ పార్లమెంట్ పరిధిలో కూడా ఒక్కసారి మార్పుకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. మేము కడపకు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే వాళ్ళు చేసిన దాంట్లో ఇంకా అద్భుతంగా మేము చేయగలం. పార్లమెంట్లో కడప నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించగలం. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేదానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తాము. స్టీల్ ఫ్యాక్టరీ కోసం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తాం. భవిష్యత్తులో మా రాష్ట్రంలో ఎంపీలు అవసరం ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా దిగొస్తారు. రైల్వే లైన్లు రావాలా, నేషనల్ హైవేలు రావాలా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలన్నీ పక్క జిల్లాలకు పోతున్నాయి. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు పోతున్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కడపకి ఎందుకు రాలేదు? మొన్న జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన అనంతపురంలో జరిగిన పెద్ద డిఫెన్స్ అకాడమీది, జ్యుడిషియల్ అకాడమీ కార్యాలయాలన్నీ కూడా పాలసముద్రం దగ్గర ఏర్పాటు చేశారు. కడపలో ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే లైన్లు ఉన్నాయి, నేషనల్ హైవేలు ఉన్నాయి. కడపలో ఏర్పాటుకు వీళ్ళు ఎందుకు అడగలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కడపలో ఏర్పాటు అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాల మంది బతికేవాళ్ళు కదా దాని మీద. దానికోసం ఈ అవినాష్ రెడ్డి గారు ఏమన్నా అడిగాడా, ఒక లెటర్ రాశాడా, ఏ కార్యక్రమం అన్నా చేశాడని చెప్పి అడుగుతా ఉండా. ఇటువంటి వ్యక్తికి ఓట్లేసి 2 పర్యాయాలు పులివెందలకు పరిమితమైనాడు, అవినీతికి పరిమితమైనాడు, హత్యారోపణలకు పరిమితమైనాడు తప్ప నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. అందుకే మాకు ఒక అవకాశం ఇవ్వండి ఈ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక అయ్యేదానికి అని చెప్పి మేము ప్రజలేకపోతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.